నా చివరి సినిమా జూనియర్ ఎన్టీఆర్తో అంటూ కన్నీళ్లు పెట్టుకున్న సమంత మాత్రం ఇలా కన్నీళ్లు పెట్టుకునేసరికి అందరూ కూడా ఎంతగానో షాక్కి గురైపోయారట. మరి దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి అలాగే సమంతకి మంచి ఫ్రెండ్షిప్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. ఇక వీరిద్దరి కలయికల 2-3 సినిమాలు రావడం మాత్రమే కాకుండా ఎంతో అద్భుతంగా అందరినీ కూడా అలరించాయి. ఇక ఆ సినిమాలు మాత్రం ప్రతి ఒక్కరి మదిలో అలా గుర్తుండిపోయాయి. అయితే మరి ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు మాత్రం ఏకంగా సమంత కొన్నాళ్ళుగా సినిమాలకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే కదా. మయోసైటిస్ వ్యాధి వల్ల ఆమె మాత్రం పూర్తిగా సినిమాలకి బ్రేక్ ఇచ్చి ఆమె యూఎస్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే ఇప్పుడు సమంత మాత్రం ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందట. మరి ఆమె మాట్లాడుతూ, నేను మాత్రం చాలా రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగానే ఉంటున్నాను. అయితే నా నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్ అవుతుందో అనేది నేను వెంటనే ఊహించుకోలేను. కానీ ఖచ్చితంగా నా చివరి సినిమా మాత్రం నేను జూనియర్ ఎన్టీఆర్ దాన్ని తీస్తాను అంటూ కన్నీళ్ళు పెట్టుకుందంటే సమంత. ఎందుకనంటే నాకు మాత్రం ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం. తన యొక్క అద్భుతమైన మ్యానియా కానీ తన మంచి మనస్తత్వం కానీ అన్నీ కూడా నన్ను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ ఉంటాయి. తనతో ఉంటే చాలా హ్యాపీగా క్లోజ్గా అనిపిస్తుంది. నా చివరి సినిమా ఖచ్చితంగా నా స్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్ తను తీస్తాను అంటూ సమంత కన్నీళ్లు పెట్టుకుందట.